Ladies and gentlemen, are you ready? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు F1 అనే డ్రోన్ గురించి డిస్కస్ చేసుకుందాం. డ్రోన్ లుక్ అయితే ఇలా ఉంటుంది. డ్రోన్ ఎలా ఎగిరేయాలో అలాంటివన్నీ నేర్చుకుందాం. డ్రోన్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, తర్వాత బ్యాటరీ వేసుకొని డ్రోన్కి తర్వాత పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేస్తేనే ఒక సౌండ్ వస్తుంది. దాని తర్వాత క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసుకొని మనం అట్లా స్కాన్ చేసుకున్నామంటే క్యూఆర్ కోడ్లో మనకు కావాల్సిన యాప్ వస్తుంది. ప్లే స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇట్లా ఫ్రంట్ ఫేస్ ఇలా ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ని. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసి అగ్రి కొట్టేసిన తర్వాత వైఫై కనెక్షన్ తీసుకోవాలి. మనం అప్పుడు వెళ్ళి వైఫైలోకి వెళ్ళిన తర్వాత డ్రోన్ పేరు వస్తుంది. దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా డ్రోన్కి కనెక్ట్ అయిపోతుంది. దాంట్లో కెమెరా కూడా చూసుకోవచ్చు. డ్రోన్ పవర్ ఆన్ చేసి పైకి ఒకసారి కిందికి ఒకసారి అనాలి. తర్వాత డ్రోన్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది రిమోట్కి. రిమోట్లో మనకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి. పైకి అన్నామంటే డ్రోన్ ఒకసారి ఆన్ అవుతుంది, ఇంకోసారి అన్నామంటే గాల్లోకి లేస్తుంది, కిందికంటే కిందికి దిగుతుంది. డ్రోన్ను రొటేట్ చేసుకోవడానికి అక్కడే ఉంటుంది, కానీ రొటేట్ చేసుకోవచ్చు దాన్ని అటుపక్కకు ఇటుపక్కకు. ఇటుపక్క అయితే డ్రోను ముందుకు వెళ్ళడానికి ఒకటి, వెనక ఒకసారి, రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి, అట్లా డ్రోన్ ఏ పక్క కావాల్సింది అటు పక్కకు వెళ్ళవచ్చు. స్పీడ్ 30, 90, 60, 100 అట్లా స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. టర్నింగ్ అటుపక్క ఒకసారి ఇటుపక్క ఒకసారి టర్నింగ్ చేసుకోవచ్చు. రోలింగ్ దీంట్లో వింత విన్యాసాలు చేయొచ్చు రోలింగ్తో. మనకు ఇదైతే ఒకసారి పైకి అన్నామంటే ఈ బటన్ డ్రోన్ ఏ యాంగిల్లో ఉన్నా మనం రిమోట్ కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది. ఇది ఆటోమేటిక్గా ల్యాండ్ అవుతుంది, టేక్ ఆఫ్ అవుతుంది. ఇలా పైకి ముందుకు వెళ్తుందంటే వెనక్కి వెళ్తుందంటే టర్నింగ్ చేసుకుంటుండాలి. ఇక్కడ ఆపోజిట్లో చేసుకోవాలి ఆ గుర్తులకు. ఇవి మన రిమోట్లో ఉన్న ఫ్యూచర్స్. రిమోట్లో మొబైల్ స్టాండ్ ఉంటుంది. మొబైల్ స్టాండ్ తర్వాత డ్రోన్కి గ్రిప్, డ్రోన్ ఎగిరేటప్పుడు రిమోట్ జారిపోకుండా గ్రిప్ ఉంటుంది రిమోట్ చుట్టూ. ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసుకోవాలి స్టాండ్ని. స్టాండ్ మనకు బాగా యూజ్ అవుతుంది. డ్రోన్ లుక్, ఫ్రంట్ కెమెరా, డిజైన్కి లైట్లు, తర్వాత బ్రష్లెస్ మోటార్స్, పవర్ ఆన్ బటన్, బ్యాక్ సైడ్ బ్యాటరీ సెట్టింగ్, వెనకాల అట్లా ప్రెస్ చేసి బ్యాటరీ ఓపెన్ చేసుకోవచ్చు. కింద నైట్ టైం మనకి బాగా కలర్ఫుల్గా ఉండడానికి లైట్స్ కూడా ఉంటుంది. చిన్న కెమెరా ల్యాండ్ అయ్యేటప్పుడు సెన్సార్ ఉంటుంది, సెన్సార్ వైరు. ఇదండి మన డ్రోన్ అయితే. ఇది కొంచెం చూడండి, రిమోట్లో చూపిస్తాను ఇప్పుడు ఎట్లయినా చూడండి. వాళ్ళకంటే వాళ్ళకి వెళ్తుంది, ఎటు పక్క అంటే ఎటు పక్క వెళ్తుంది. పైకి ఒకసారి చూపిస్తాను చూడండి. డ్రోన్ కంట్రోల్ చేసుకుని డ్రోన్ ల్యాండ్ చేయడానికి ఏం చేయాలంటే బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి పెట్టుకున్న పైకి స్విచ్ తీసి అక్కడనే వచ్చి మళ్ళీ పెడతాను చూడండి. పైకి వెళ్తుంది చూడండి. చిన్నగా ఉండాలి, ఎందుకంటే గాలి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు డ్రోన్తో కిందకి వినిపిస్తాం చూడండి. ఇప్పుడు ఆ బటన్ నొక్కామంటే ఎక్కడ ఉండాల్సింది అక్కడికి ముందు వచ్చేస్తుంది చూడండి. ఎక్కడ హెడ్ చేసామో అక్కడికే మళ్ళీ వచ్చి దిగుతుంది. ఏమంటే
మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాన్యువల్ బుక్ ఉంటుంది, ఇందులో చూసి మనం డ్రోన్ ఫ్లై చేయొచ్చు. ఇట్లా ఉంటుంది మాన్యువల్ బుక్. మనకు మాన్యువల్ బుక్లో ఉన్నట్టు మనం ఫ్లై చేసుకోవచ్చు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటుంది. ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడానికి మొబైల్లో ఆపరేట్ చేసుకునేది కూడా ఉంటుంది ఇందులో. ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎటువంటివి ఎన్నెన్నో తీస్తాము, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్